మల్కాజ్గిరి వాణినగర్లో శ్రీ విజయ వినాయక దేవస్థానంలో లోక కళ్యాణార్థం క్షేత్రదర్శిని సంస్థ ద్వారా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. సృష్టిలో ఉన్న సమస్త ప్రాణికోటి క్షేమంగా ఉండాలనే తలంపుతో ఈ అభిషేకాలు హోమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లోక క్షేమం కలిగి లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ప్రాణికోటి కూడా అన్నానికి కానీ నీటికి కానీ ఎద్దడి లేకుండా క్షుత్పిపాసలు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుహృద్భావంతో ఐకమత్యంగా ఉండాలి. దేశంలో ఎటువంటి వైపరీత్యము రాకూడదు. ప్రాకృతిక వైపరీత్యాలు, భూకంప ఉల్కాపాతాలు అటువంటివి లేకుండా సస్యానుకూలమైనటువంటి వర్షం పడిది అందరూ కూడా ఆరోగ్యవంతంగా జీవించాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఈ క్షేత్రదర్శిని ఈ సంస్థని ఈ కార్యక్రమాన్ని తలబెడుతోంది. ఈ కార్యక్రమం రమేష్ శంకర్ గారి నేతృత్వంలో అలాగే వారి యొక్క స్నేహ శిష్య పరివార వర్గంతో అంతా కూడా జగద్గురు ప్రీతిగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహణ చేస్తున్నాం. అలా ప్రతి మాసము కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పరమాచార్య స్వామి సంచరించినటువంటి క్షేత్రాదులన్నీ కూడా సందర్శించి ఆయా క్షేత్రదర్శిని అనేటటువంటి సంస్థ ద్వారా ఆయా క్షేత్రాలలో వేదపారాయణని చేస్తున్నాం. 31 మాసాలు పూర్తయినటువంటి ఈ పారాయణ యొక్క ఫలితం వల్ల ఈ మహారుద్రయాగం అత్యంత వైభవంగా సాగుతోంది. అలా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించి రేపు ఎల్లుండి అవతలెల్లుండి అనగా 20, 21, 22, 23 ఈ 4 రోజులు కూడా రుద్రారాధన జరిగి అలాగే శుక్రవారం శనివారం 2 రోజులు కూడా చండీ ఆరాధన కూడా దానికి మేళవింపుగా సాగుతుంది. పంచాయతన పూర్వకంగా గణపతి, సూర్యారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, నవగ్రహ ఆరాధన